తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి ఏదైతే సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను విడుదల చేస్తూ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీగానైతే అప్డేట్స్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి అప్డేట్స్ అనేది ఎవరైతే చేయించుకొని ఉంటారో వారికి మాత్రమే సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులను విడుదల చేయాలని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలలో ఈరోజు ఈ ఆసరా పెన్షన్ డబ్బులు విడుదల చేయనున్నారో మనకి పూర్తి జిల్లాల లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఇటువంటి అప్డేట్స్ అనేది చేసుకుంటారో అంటే ప్రతి నెల ఎవరైతే బ్యాంక్ అకౌంట్ల ద్వారా పెన్షన్లు పొందుతున్నారో వారు తప్పకుండా బ్యాంక్ ఖాతాకి ఇటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలి. మన తెలంగాణలో ఇప్పుడు ఇస్తున్నటువంటి సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులతో ఈ అప్డేట్స్ అనేది చేసుకుంటే మీకు ప్రతి నెల విడుదల అయ్యేటువంటి పెన్షన్ డబ్బులను అయితే మీ బ్యాంక్ ఖాతాలను అయితే విడుదల చేసిన వెంటనే జమ కావడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఇక ఎటువంటి అప్డేట్స్ చేసుకోవాలి, ఎటువంటి అప్డేట్స్ చేసుకుంటే మీ బ్యాంక్ ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులు అనేది జమ కావడానికి అవకాశాలు అయితే ఉంటాయో మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే పూర్తిగానైతే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ వీడియోలో వచ్చేసి కొత్త పెన్షన్ డబ్బుల కోసం 4,016 రూపాయలు ప్లస్ 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేసేందుకు కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఇంకా దీంతో పాటుగా ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయల డబ్బులు ఎవరెవరికి ఎప్పటి నుంచి విడుదల చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. మొదటిసారిగా ఎవరైనా వీడియోని చూస్తుంటే ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎంతోమంది తెలియని వారికి ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి చెప్తున్నాను. సో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కన ఉన్నటువంటి నోటిఫికేషన్ ఐకాన్ కూడా ఆన్లో అయితే పెట్టుకోండి. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు దాంతోపాటుగా ఎవరికైతే ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు పంపిణీ అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఎవరికైతే ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు అనేది ఇంకా ఇప్పటివరకు అయితే జమ కాలేదో వారికి సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులలో కలుపుకొని ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు అంటే 2 నెలల పెన్షన్ డబ్బులను జమ చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పెన్షన్ డబ్బులు మహిళలకు మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయల డబ్బులు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో రాబోతున్నటువంటి ఏదైతే ఇప్పుడు నెక్స్ట్ నెల ఏదైతే ఉందో నవంబర్ నెల చివరి ఆఖరు నుంచి లేదంటే డిసెంబర్ నెల మొదటి వారం నుంచి తెలంగాణలో ఈ 2 కొత్త పథకాలు జరగబోతున్నటువంటి స్థానిక సంస్థలు ఎన్నికలు ముగిసిన తర్వాత విడుదల చేయాలని భారీగానైతే అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు తెలంగాణలో ఈ 2 కొత్త పథకాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఈ నవంబర్ నెలలో తప్పకుండా రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారి బ్యాంక్ ఖాతాలలో సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు దీంతో పాటుగా అదేవిధంగా ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు జమ కాని వారికి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు ఆగస్టు సెప్టెంబర్ 2 నెలల పెన్షన్ డబ్బులు కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో మనకైతే రేపటి నుంచి ఈరోజు అన్ని జిల్లాలలో రేపు కొన్ని జిల్లాలలో ఈ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఈరోజు నా అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.